ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తును రూపొందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీకి పురస్కారం లభించింది. ఈరోజు పౌర సేవల దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డే నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: ఈరోజు పౌర సేవల దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డే నిర్వహిస్తున్నారు. ప్రజలకు పౌర సేవల అధికారులు మెరుగైన సేవలు అందించడం, తద్వారా ప్రజలు వారి వారి ప్రాథమిక హక్కులు పొందేలా చూడడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. భారతదేశ మొదటి హోంమంత్రిగా వ్యవహరించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 ఏప్రిల్ 21వ తేదీన మొదటి బ్యాచ్ పౌర సేవల ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించిన రోజును గుర్తు చేసుకుంటూ 2006వ సంవత్సరం నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 21న పౌర సేవల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పౌర సేవల విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేస్తారు. ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తును రూపొందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో 17వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ప్రజా పరిపాలనలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రధానమంత్రి అవార్డులను ప్రదానం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరిన తీరును బట్టి పరిపాలనా నాణ్యత తెలుస్తుందని ఆయన తెలియజేస్తూ, सरदार वल्लभ भाई पटेल ने आप सभी को स्टील फ्रेम ऑफ इंडिया कहा था. उन्होंने स्वतंत्र भारत की ब्यूरोक्रेसी की नई मर्यादाएं तय की थी. एक ऐसा सिविल सर्वेंट जो राष्ट्र की सेवा को अपना सर्वोत्तम कर्तव्य माने. आज जब हम विकसित भारत बनाने के संकल्प के साथ आगे बढ़ रहे हैं, तो सरदार वल्लभ भाई पटेल की ये बातें और ज्यादा प्रासंगिक हो जाती हैं. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ పై వంతెన కోసం భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి ఆయన ఈరోజు పరిహారం అందించారు. రైల్వే లైన్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆర్ఓబీ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేస్తూ, మీకు కొంతమందికి ఈ బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. గుజరాత్లో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 8:30 అహ్మదాబాద్లోని గ్యాస్పూర్లో జిందాల్ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను పరిశీలించింది. అనంతరం రాష్ట్ర రాజధాని అమరావతిలోని క్రీడానగరంలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంను మంత్రి బృందం సందర్శించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం 10:30 గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వీయ మద్దతు విధానంలో నిర్వహించే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ AUEET 2025కు ఈ నెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ DA నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ₹750 అపరాధ రుసుముతో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. మే 3వ తేదీన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, మే 5వ తేదీ మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే 6వ తేదీన ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామని, 8వ తేదీ వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తామని, 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఫైనల్ కీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో రాష్ట్రంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీకి పురస్కారం లభించినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఆత్మనిర్భర్ పంచాయతీ కేటగిరీలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీ 3వ స్థానం సాధించినట్లు నిన్న విడుదల చేసిన ప్రకటనలో ఆ శాఖ పేర్కొంది. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకున్న పంచాయతీలకు ఇచ్చే ఈ అవార్డును గొల్లపూడి గ్రామ పంచాయతీ దక్కించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీన పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా బీహార్ రాష్ట్రంలోని మధుబనిలో జరిగే జాతీయ స్థాయి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా ఈ నెల 23వ తేదీన సాలూరు పట్టణంలోని శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరగనుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ ఏదైనా డిగ్రీ చదువుకుని 18 నుండి 28 ఏళ్లు ఉన్న నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు అర్హులన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. రబీ ధాన్యం కొనుగోలుకు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 107 కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిల్లో గోనె సంచులు, రవాణా వాహనాలు, కార్మికులను సిద్ధంగా ఉంచామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టీవీ సతీష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో నిన్నటి వరకు 2065 మంది రైతుల నుండి 57.39 కోట్ల రూపాయల విలువైన 27,097 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సతీష్ వెల్లడించారు. ఇప్పటివరకు రైతులకు 46.83 కోట్ల రూపాయల నగదు చెల్లించగా మిగతా 5.34 కోట్ల రూపాయలు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వివరించారు. ధాన్యం కొనుగోలులో ఏవైనా ఇబ్బందులుంటే విజయవాడలోని కంట్రోల్ రూమ్ నెంబర్ 7702003571కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా చిన్నారులు, స్త్రీల ఆరోగ్య పరిరక్షణ కోసం పోషకాహారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ పోషకాహార మిషన్ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 7వ విడత పోషణ పక్షోత్సవాలను ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహిస్తోంది. పోషణ్ పక్వాడా చిన్నారుల జీవితంలో పోషక అభివృద్ధికి కీలకమైన మొదటి 1000 రోజులపై దృష్టి పెడుతుంది. అలాగే తీవ్రమైన పోషకాహార లోపం ఉన్నవారిని ముందుగా గుర్తించి తగిన సంపూర్ణ పోషణ అందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేయడంతో పాటు బాలల్లో ఊబకాయంపై దృష్టి సారిస్తుంది. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల వరకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తును రూపొందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈరోజు పౌర సేవల దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డే నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.